లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ బైబిల్ స్టడీలో ఇంతవరకు మీ నామమును స్తుతించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యమును మేము పఠించుచుండగా మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. మీ వాక్యంలో మీరు మా కొరకు దాచిన ప్రతి సంగతి సత్యము మేము నేర్చుకున్నట్లు మాకు కృపా సహాయము చేయండి. వచ్చిన ప్రతి నీ బిడ్డ నీ వాక్య పరిచర్య ద్వారా మేలు పొందినట్లు కృప చూపించండి. అపవాది ఆటంకములన్నింటినీ దూరపరిచి మీ ఆత్మకార్యము జరిగించి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనము ఈ వాక్య భాగంలో నుండి నేర్చుకోబోతున్నాం. మనందరికీ లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనము సుపరిచితమైనటువంటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇది. దాంట్లో ఆయన చెప్పినటువంటి ఆ ఉద్దేశం ఏంటో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజున మనకున్నటువంటి సమయాన్ని దాన్ని ధ్యానించడానికి మనము ఉపయోగించుకుందాం. ఒక విశ్వాసికి రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. ఒక పక్షికి రెండు రెక్కలు ఎగరడానికి, జీవించడానికి ఎలా అవసరమో అలాగే ఒక విశ్వాసికి ప్రార్థన, దేవుని వాక్యము రెండు కూడా చాలా అవసరం. ఎక్కువ సార్లు కొంతమంది ఒకవైపున, అంటే కేవలం ప్రార్థన మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ దాని మీద ఎక్కువగా ఆధారపడిపోతూ ఉంటారు, లేకపోతే ఒకవైపున వాక్యం మీదే ఎక్కువగా ఆధారపడిపోతూ ఉంటారు. అలా కాకుండా దేవుడి వాక్యంలో మనం ఒక బ్యాలెన్స్ని చూస్తాము. రెండు కూడా మనకు సమపాళ్లలో అవసరమని బైబిల్ మనకు బోధిస్తోంది. ప్రభు అయినటువంటి యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రాథమిక సత్యం ఏంటి? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రే ఆల్వేస్ అండ్ ఫెయింట్ నాట్. దేవుని వాక్యము మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పైపైన మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, పైపైన మనం వింటూ వెళ్ళిపోతాం కనుక దాని యొక్క లోతు ఏంటో మనకు అర్థం కాదు. దాంట్లోనికి దిగినప్పుడు, దాన్ని కొలిచినప్పుడు, దాన్ని మనం తరచి చూచినప్పుడే దాని యొక్క లోతు, దాంట్లో ఉన్నటువంటి ప్రభావం ఎంత గొప్పదో మనం గ్రహించగలం. విసుకక నిత్యము ప్రార్థన చేయమన్నప్పుడు పట్టు విడవక నిత్యము ప్రార్థన చేయమని అర్థం. నిరాశ చెందక నిత్యము ప్రార్థన చేయమని అర్థం. బలహీన పడిపోకుండా నిత్యము ప్రార్థన చేయమని అర్థం. సో యేసుక్రీస్తు ప్రభు అలాంటి ఉద్దేశంతో ఎందుకు ఆ మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేది మనకు కాంటెక్స్ట్ చూపిస్తోంది. మీరు లూకా సువార్త 17వ అధ్యాయంలో 22వ వచనం నుండి 37వ వచనం వరకు గల భాగాన్ని తర్వాత మీరు చూసుకోండి. దాంట్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ రకంగా చెప్పారు. నవి 18వ అధ్యాయంలో మనం 8 వచనాలు చదివాం. మొదటి వచనానికి 8వ వచనానికి కూడా లింక్ ఉంది. చాలాసార్లు మనం దేవుడి వాక్యాన్ని ఒకదానితో ఒకటి పోల్చి చూడము కనుక, ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మనము దాన్ని పఠించము గనుక దాన్ని మనము సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేం. విశ్వాసము, ప్రార్థన రెండు కూడా విడదీయలేనటువంటి అంశాలు. విశ్వాసము నుండి ప్రార్థనను, ప్రార్థన నుండి విశ్వాసమును వేరు చేయుట అసాధ్యం. అందుకనే ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు తప్పకుండా ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థించినటువంటి వారు విశ్వాసము లేనివారు అని మనం చెప్పొచ్చు. వారు విశ్వాసులు అనుకోవచ్చు, వారు విశ్వాసులుగా పిలిపించుకోవచ్చు, కానీ ప్రార్థించే అనుభవం లేకపోతే మాత్రం వారు నిజమైనటువంటి విశ్వాసము కలిగి లేరు.
యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి శిష్యుడు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతాడు. అండ్ ఈ చివరి దినాల్లో ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని కూడా ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చాలా విస్తారమైనటువంటి అంశం అని మనం ముందు కూడా చూసాం. ఇప్పుడు ఒక 2 మాటలు నేను చెప్తాను. ప్రార్థన ద్వారా మనకు జరిగే మేలు ఎలాంటిదో దాన్ని బట్టి యేసుప్రభు ఈ మాట చెప్పాడు. మొదటి ఏంటంటే, ప్రార్థన ద్వారా మనకు స్పిరిచువల్ ఇన్సైట్ లభిస్తుంది. మనం కేవలం వాక్యం చదువుకుంటూ పోయి ప్రార్థన చేయకపోతే మనం పెద్దగా నేర్చుకునేటువంటి వారంగా ఉండం. ప్రార్థనలో మనకు ఆత్మీయ వివేకం అనేది అనుగ్రహించబడుతుంది కనుక మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలు తెరిచి దేవుడి వాక్యంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మనకు చూపిస్తాడు కనుక ప్రార్థన ద్వారానే స్పిరిచువల్ ఇన్సైట్ అనేది మనకు లభిస్తుంది. రెండవది, ప్రార్థన ద్వారానే డివైన్ పవర్ మనకు అనుగ్రహించబడుతుంది. దైవికమైనటువంటి శక్తి లేకపోతే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి డ్యూనమిస్ పవర్ అంటారు, ఇంగ్లీష్ లో డైనమైట్ పవర్ అంటారు. అది మనకు అందుబాటులోకి రావాలంటే మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఒక పెద్ద సంఘంలో ఆదివారము మరి ఆరాధన సమయానికి ముందు సడన్ గా ఆర్గన్ పాడైపోయింది. సో ఆ రోజు కాయర్ వారు ఆర్గన్ ని వినియోగించలేకపోయారు. కాకపోతే కాంగ్రిగేషన్ లో ఉన్నటువంటి ఒక సభ్యుడికి ఆర్గన్ రిపేర్ చేయడం తెలుసు. సో ఆయనకి చెప్పినప్పుడు ఆయన సైలెంట్ గా ఇక్కడ ఆరాధన ప్రారంభమైనప్పుడు ఆయన అక్కడికి పోయి ఆర్గన్ ని తెరిచి దాంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటో చూసి దాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఆ రిపేర్ చేయడానికి కొంత టైం పట్టింది. ఆ పాటికి పాస్టర్ గారి మెసేజ్ కూడా మొదలైపోయింది, మధ్యలోనికి వచ్చింది. సో ఇక ఆ టైంలో వారు ఆర్గన్ ని వాడి పాడలేరు కనుక ఆర్గనిస్ట్ కు ఒక చీటీ రాసి ఇచ్చాడు. దాని మీద ఏమని రాశాడు, ఆఫ్టర్ ప్రేయర్ పవర్ విల్ బి ఆన్ అని రాశాడు. ఆఫ్టర్ ప్రేయర్ పవర్ విల్ బి ఆన్. ప్రార్థన తర్వాత పవర్ ఆన్ అవుతుంది. చాలా మందికి పవర్ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేదు గనుక. ప్రార్థన చేసినప్పుడే మీ బ్రతుకులో నా బ్రతుకులో పవర్ ని దేవుడు ఆన్ చేస్తాడు. అండ్ ఈ రోజుల్లో మనకు పవర్ లేని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు పవర్ ఎందుకు కావాలి? ఎన్నో కారణాలు బైబిల్ మనకిస్తోంది. కానీ ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఆ లూకా 17వ అధ్యాయము 22 నుండి 37 వరకు మనం చూస్తే చివరి దినాల గురించి యేసుక్రీస్తు ప్రభు చాలా మరి నిర్దిష్టంగా మాట్లాడాడు. స్పెసిఫిక్ గా మాట్లాడినట్లు బైబిల్ మనకు చెప్తోంది. చివరి దినాలు ఎలా ఉంటాయి, ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన రెండవ రాకడకు మునుపు ఉండేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దాని గురించి ప్రభు చెప్తున్నప్పుడు 2 ఆల్రెడీ గతించిపోయినటువంటి సంఘటనల గురించి ప్రస్తావించాడు. ఒకటి, నోవహు దినములలో ఎలా ఉండిందో అలా ఉంటుందని చెప్పాడు. 2, లోతు దినాల్లో ఎలా ఉండిందో పరిస్థితులు అలా ఉంటాయని చెప్పాడు. మీరు ఒక్కసారి బైబిల్ని గ్రహించినటువంటి వారైతే నోవహు ఓడలోనికి తీసుకుపోబడక మునుపు, జలప్రలయము రాక మునుపు ఆదికాండం 6వ అధ్యాయము ఆ పరిస్థితులను మనకు చక్కగా కళ్ళ కట్టినట్టు వివరిస్తోంది. మనిషి యొక్క పాపం ఎంత పెరిగిపోయిందో బైబిల్ మనకు చెప్తోంది. లోతు దినాలు, సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు అగ్ని గంధకాలను కురిపించక మునుపు ఎలా ఉండినావో దేవుడి వాక్యం మనకు చెప్తోంది. సో చివరి దినాలు ఈ రెండుతో కలిపి నిండి ఉంటాయి అన్నమాట. అంటే అప్పటికన్నా ఇంకా ఎక్కువగా ఇంటెన్సిఫై అయ్యి, ఇంకా తీవ్ర రూపం దాల్చి, ఇంకా గంభీరమైనటువంటి స్థాయికి చేరుకొని ఉంటాయి. అలాంటప్పుడు ఏ విశ్వాసి అయినా సరే, కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కోరుకునే 2 విషయాలు ఏంటో తెలుసా? స్పిరిచువల్ ఇన్సైట్ అండ్ డివైన్ పవర్. ఆత్మీయ లోదృష్టి, రెండవది దైవికమైనటువంటి శక్తి. ఈ 2 మనకు లేకపోతే ఈ చివరి దినాల్లో మనం ఎదుర్కోపోయేటువంటి గడ్డు పరిస్థితుల్లో మనం నిలదొక్కునేటువంటి వారంగా ఉండలేం. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకిప్పుడు బైబిల్లో చాప్టర్ డివిజన్ వచ్చింది కనుక లూకా 17:37తో లూకా 18:1తో సంబంధం లేదని మనం మభ్యపడిపోతుంటాం. కానీ బైబిల్లో ఒరిజినల్ గా చాప్టర్ డివిజన్ లేదు, బైబిల్లో వర్సెస్ ఉండేవి కావు. ఇది కేవలం 16th సెంచరీలో ప్రారంభించబడింది. అది మన కన్వీనియన్స్ కోసమే చేశారు. కానీ మనం బైబిల్ని చదివినప్పుడు కాంటెక్స్చువల్ గా, అంటే దాని ముందు దాని వెనక ఎలా ఉందో దాని అంతటిని కూడా లెక్కలోకి తీసుకొని చదవాలి. సో అది కాంటెక్స్ట్ అన్నమాట. చివరి దినాల్లో వచ్చేటువంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కోవాలంటే మీరేం చేయాలి? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అండ్ అలాంటి ప్రార్థన జీవితం లేకపోతే 8వ వచనం అప్లికబుల్ గా మారిపోతుంది. ఏంటి? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. ఎందుకు కనుగొనలేరంటే ప్రార్థించేటువంటి వారు లేకుండా పోతారు గనుక విశ్వాసంలో వారు ఉండనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గ్రేవ్ వార్నింగ్ అని చెప్పొచ్చు. ఒక
భయంకరమైనటువంటి హెచ్చరిక అని కూడా చెప్పొచ్చు. 1వ వచనాన్ని మీరు చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏంటి అక్కడ మనకు ప్రభు చూపించేటువంటి 2 విషయాలు. తెలుగులో విసుకక అని రాయబడింది, కానీ అది లిటరల్ ట్రాన్స్లేషన్ కి దగ్గరగా ఉన్నటువంటి పదము కాదు. ఇంగ్లీష్ లో ఫెయింట్ అనేటువంటి పదాన్ని ఎక్కువ వర్షన్స్ లో వినియోగించినట్లు మనం చూస్తాం. ఫెయింట్ అంటే నీరసించి పడిపోవుట అని అర్థం, బలహీనమైపోవుట అని అర్థం. దాని గురించి మనం తర్వాత చూద్దాం. కాబట్టి 2 విషయాలు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఒక విశ్వాసి ఈ రెండిట్లో దేన్నో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఐదర్ ప్రార్థన అయినా చేస్తుండాలి, లేకపోతే విసికి అలసి పడిపోవాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు నిలబడి ఉంటారు, మీరు ప్రార్థన చేయకపోతే మీరు పడిపోతారు. దేర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్, దేర్ ఇస్ నో న్యూట్రాలిటీ బిట్వీన్ దీస్ టూ. మనకు వేరే ఆప్షనే లేదు. మనం ప్రార్థిస్తూ ఉంటే ప్రభు మనల్ని పట్టుకొని నిలబెడతాడు. మనం ప్రార్థన చేయకపోతే మనం ప్రభు చేతిని వదిలి కింద పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అండ్ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది పడిన స్థితిలో ఉన్నారు. పడిన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి? వారు ప్రార్థించుట లేదు. మీ జీవితాన్ని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. క్వాలిటీ ప్రేయర్ టైం మీకుందా? నాణ్యత కలిగినటువంటి ప్రార్థనా జీవితం మీకుందా? ఒకవేళ అది లేకపోతే మీకు బెస్ట్ ఉద్యోగం ఉండొచ్చు, మీకు బెస్ట్ పిహెచ్డి ఉండొచ్చు, మీకు బెస్ట్ హౌస్ ఉండొచ్చు, మీకు బెస్ట్ రెప్యుటేషన్ ఉండొచ్చు, మీకు అన్ని బెస్ట్ 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 ఉండొచ్చు. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు బర్స్ట్ అయిపోతారు. అన్ని బెస్ట్లే, కానీ మీ లైఫ్ బర్స్ట్ అయిపోతుంది. అలాంటి స్థితిలో మన ఎడ్యుకేషన్, మనకున్నటువంటి కెరియర్, మనకున్నటువంటి ధనము, ఇతర విషయాలు ఏవి ఉపయోగపడవు. ఒక్కసారి ఆలోచించండి. అపవాది తన యొక్క పనిని తీవ్ర స్థాయికి తీసుకుని వచ్చి క్రైస్తవుల మీద పడ్డం మొదలుపెట్టాడు అనుకోండి, ఎవరు మనల్ని కాపాడుతారు? ఐఎస్ఐ అని బ్రదర్ అన్నారు. ఐఎస్ఐ అంటే పాకిస్తానీ సంస్థ. ఐఎస్ఐ గురించి మనం ఈ రోజున ప్రార్థన చేయలేదు. ఐఎస్ గురించి మనం ప్రార్థన చేశాం. ఐఎస్ ఇరాన్లో, సిరియాలో, మరి లిబియాలో, సుడాన్లో, ఆ ప్రాంతాల్లో క్రైస్తవులను పట్టుకొని ఎలా ఊచకోతగా వస్తున్నారో, కాప్టిక్ క్రిస్టియన్స్ ని, ఈజిప్షియన్ క్రిస్టియన్స్ ని, మరి ఇతర సిరియన్ క్రిస్టియన్స్ ని ఎలా పట్టుకొని వారిని నాశనం చేస్తున్నారో మనము నిత్యము వార్తల్లో చదువుతున్నాం, వింటున్నాం. సో అలాంటిది మన దేశంలో కూడా వస్తే మన ప్రభుత్వం మనల్ని కాపాడలేదు. అలాంటిది మన దేశంలో కూడా వస్తే ఎవరు మనల్ని కాపాడలేరు. ఆ రోజున మనల్ని కాపాడేది ప్రభువే. ప్రభు మనల్ని కాపాడాలంటే మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అందుకని ఆయన ముందుగానే దాని గురించి వివరించాడు. ఆండ్రూ మర్రే అనేటువంటి భక్తుడి దగ్గరికి, ప్రార్థనా పరుడు ఆయన దగ్గరికి ఒక క్రైస్తవురాలు ఒకసారి వచ్చి చెప్పిందంట, నాకు ప్రార్థించడానికి మనస్సు ఒప్పట్లేదు, నాకు ప్రార్థించుట రావట్లేదు, నాకు చేత కావట్లేదు. అప్పుడు ఆయన ఆమె వంక చూసి ఆమెతో చెప్పాడంట, అమ్మ నువ్వు ఒక పని చెయ్యి, నీవు ఎక్కడైతే మోకరిల్లు ప్రార్థన చేస్తావో ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ప్రభు ఎదుట వంగి మోకరిల్లు అండ్ ఆయనకు నీ పరిస్థితి చెప్పుకో. ఆయన ఎదుట నీ యొక్క హృదయపు స్థితిని బయట పెట్టుకో. నా హృదయం ఇలా ఉంది, ఘోరంగా ఉంది, నాకు ప్రార్థించుట రావట్లేదు ప్రభువా అని ఆయనకు చెప్పి, నీవు బలవంతంగా ప్రార్థన చేసేటువంటి పని చెయ్యొద్దు, నీవు ఆయన ఎదుట ఉండు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన దగ్గర సమస్తం ఉంది, నీ దగ్గర ఏమీ లేదు. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుండే ప్రతిదీ నీకు అనుగ్రహించబడాలి. కనుక నీవు ఆయన ఎదుట ఆయన నిన్ను తాకేంత వరకు అలాగే ఉండమని చెప్పినప్పుడు ఆ స్త్రీ సిన్సియర్గా పోయి ఆ పని చేసింది. ఒక చిన్న పిల్లలాగా మరి ఆ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆమె యొక్క ఆరిపోయిన హృదయాన్ని ఆయన తిరిగి అగ్ని చేత రాజేశాడు. ఆమె ఇక అప్పటి నుండి ప్రార్థనలో ఆనందించడం మొదలుపెట్టింది. చాలాసార్లు మనం కూడా ఆరిపోయిన కొవ్వొత్తుల్లాగా ఉంటాం. ఆరిపోయిన కొవ్వొత్తికి చేయాల్సినటువంటి సింపుల్ పని ఏంటంటే ఇంకొక కొవ్వొత్తిని తీసుకుని వచ్చి దాన్ని వెలిగిస్తే సరిపోతుంది. సో వెలుగైనటువంటి దేవుడితో మనం సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆయన మనల్ని తప్పకుండా వెలిగించేటువంటి వాడిగా ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ప్రేయర్ షుడ్ బి అవర్ ఆక్యుపేషన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ సర్టన్ అకేషన్స్. కొన్ని పరిస్థితుల కొరకు ప్రార్థించేటువంటి అనుభవం గల క్రైస్తవులముగా మనం ఉండకూడదు. ఇట్ షుడ్ బి అవర్ మెయిన్ ఆక్యుపేషన్, ఇట్ షుడ్ బి అవర్ మెయిన్ బిజినెస్. యేసు ప్రభు అన్నిటికన్నా ఎక్కువ ఏం చేశాడు అనేది కూడా లూకా సువార్తలోనే రాయబడింది. లూకా సువార్తికుడు యేసు యొక్క ప్రార్థనా జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలో ఆయన యొక్క అధ్యాయాల్లో రాశాడు. మీరు యేసు యొక్క ప్రేయర్ లైఫ్ గురించి నేర్చుకోవాలంటే లూకా సువార్తను మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు చదవండి. ఆయన ప్రార్థనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మనకు తెలుస్తుంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఏ పాపము లేనటువంటి దేవుడు, అసలు ఆయనకు ఆత్మీయ లోగుట్టు లేకపోతే ఇటు దైవిక శక్తి రెండూ అవసరం లేదు. ఎందుకంటే వాటితో నింపబడినటువంటి వాడు ఆయనే అంత ప్రార్థన చేస్తే మనం ఇంకెంత ప్రార్థన చేయాలి.
ఇక్కడ ప్రేయర్లో చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను చెప్పేటువంటి ప్రభు చెప్పేటువంటి ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ప్రేయర్ షుడ్ బి ఆన్వర్డ్, ప్రేయర్ షుడ్ బి ఫార్వర్డ్ అండ్ ప్రేయర్ షుడ్ బి గాడ్వర్డ్. ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయ అభివృద్ధితో ఇతరులను ప్రభావితం చేసేటట్టు చేయాలి. ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని దేవుడికి దగ్గరగా తీసుకొని రావాలి. చాలాసార్లు చాలా మంది ఎట్లుంటారంటే పిల్లకాయల్లాగా ఉంటారు. ఫాదర్ దగ్గరికి వచ్చి డాడీ 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 5 రూపాయలు ఇవ్వ, 10 రూపాయలు ఇవ్వ, చాక్లెట్ కొనుక్కుంటానని డాడీ అవి ఇవ్వగానే తీసుకొని డాడీ దగ్గర నుండి పారిపోతారు. మళ్ళీ అవసరం వచ్చేంత వరకు డాడీ గుర్తుకురాడు. సో ఎంతో మంది హెవెన్లీ డాడీ దగ్గరకు వచ్చేది కూడా అంతే. నా ఎడ్యుకేషన్లో నేను బాగా మార్కులు సంపాదించాలి డాడీ అని మార్చిలో ఒకసారి వస్తారు, మళ్ళీ 11 months కనిపించరు. లేకపోతే ఇంకొక సమస్య వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు అట్లా వస్తుంటారు. అట్లా మనం రాకూడదు. ఒక భక్తుడు అందుకే అంటాడు, క్రైస్తవులు ఎప్పుడు కూడా తమ ప్రేయర్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ అ ప్రేయర్ లైఫ్ ఫర్ అ క్రిస్టియన్, బికాస్ ఫర్ అ క్రిస్టియన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రేయర్ అన్నాడు. క్రైస్తవుడికి ప్రేయర్ లైఫ్ కాదు, లైఫే ప్రేయర్ అన్నమాట. సో అలా ఉండాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. నా విసుకక అనేటువంటి పదానికి ఒరిజినల్ గ్రీక్లో మనం చూస్తే బలహీనం అవ్వకుండా, మన నీరసించిపోకుండా, మనము అలసిపోకుండా, మనం పడిపోకుండా, మనము నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోకుండా. పౌలు భక్తుడు వాక్యంలో ఒక మాట రాశాడు. 1 Thessalonians 5వ అధ్యాయం మీరు 16 నుండి చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్ అని. ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయాలి? అండ్ ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం సూచిస్తున్నాం? 2 విషయాలు సూచిస్తున్నాం. ఒకటి, నేను అన్ని సమయాల్లో ప్రభు మీదే విశ్వాసం ఉంచుతున్నాను, నేను అన్ని సమయాల్లో ప్రభు మీదే ఆధారపడి ఉంటాను. సో హూఎవర్ ప్రేస్ వితౌట్ సీజింగ్ దే షో 2 things. ఒకటి, దే ట్రస్ట్ ఆన్ ద లార్డ్ అండ్ దేర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుడి మీద వారికి అలాంటి విశ్వాసము ఉన్నదని చూపిస్తారు. చాలా మంది భక్తుల్ని నేను చూపించవచ్చు, కానీ ఒక్క వ్యక్తిని మీకు చూపిస్తాను. దానియేలు ఈ ప్రిన్సిపల్తో బ్రతికాడు. మనం దానియేలు గ్రంథాన్ని చదివినప్పుడు, ముఖ్యంగా 6వ అధ్యాయాన్ని చదివినప్పుడు దాంట్లో 2 సార్లు ఒక విషయం రాయబడి ఉంది. 3 సార్లు ఆయన మోకాళ్ల మీద ఉండి తన ఇంటిలో దేవుడికి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, బతిమాలుతూ వచ్చాను అని. నా దానియేలుకి ఆ టైంలో వయసు ఎంతో తెలుసా? దాదాపు 80-84 సంవత్సరాల వయసు. ఒకసారి ఆలోచించండి, ఒక ముసలి వ్యక్తి తన మేడ మీద గది మెట్లెక్కి పైకి వచ్చాడు. లిఫ్ట్లు లేవు ఆ రోజుల్లో. వచ్చి 3 సార్లు మోకాళ్ళని ప్రార్థన చేశాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్, దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి 3 సార్లు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాడు. 3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు మోకాళ్ళలోని మేడ మీద గదిలో ప్రార్థన చేస్తున్నాడు. అంత ఓపిక ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది? అంత అవసరం ఆయనకు ఉందా? లేదు. ఆయనకు సరిపోయినంత జ్ఞానం ఉంది, ఆయనకు సరిపోయినంత సామర్థ్యం ఉంది, ఆయనకు ఏది కావాలంటే అది కొనుక్కునేటంత ఐశ్వర్యం ఉంది. ఆయన కూడా ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు? ఎందుకంటే దానియేలు నిరంతరము ఒక విషయాన్ని మనకు చూపిస్తాడు. నేనెప్పుడు ప్రభు మీదే విశ్వాసం ఉంచాను, నేనెప్పుడు నా జీవితం అంతా ప్రభు మీద ఆధారపడే బ్రతికాను. అందుకనే దానియేలు గురించి దేవదూత వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, నీవు దేవుడికి బహుప్రియుడవు అంటాడు. మనం దేవుడికి బహుప్రియులంగా మారాలంటే అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని నేర్చుకునేటువంటి వ్యక్తులముగా ఉండాలి. దానియేలు ఇంట్లో 3 సార్లు ప్రార్థన చేశాడని బైబిల్ చెప్తోంది. అంతేగాని ఇంకా ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడో బైబిల్ చెప్పట్లేదు, కానీ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇంట్లోనే కాదు, ఆయన సింహాల గుహలో ప్రార్థన చేశాడు, ఆయన రాజుగారి సింహాసనం ముందా ప్రార్థన చేసి ఉంటాడు, ఆయన యొక్క పనులన్నీ చేసేటప్పుడు ప్రార్థన చేసి ఉంటాడు. అనేక విషయాల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేశాడు, నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు. తన ప్రజలు తన యొక్క పాపముల నిమిత్తము వాటిని క్షమించి తన దేశస్తులందరినీ తిరిగి వారి దేశానికి తీసుకురమ్మని ప్రార్థన చేశాడు. మన దేశంలో ఈ పద్ధతి లేదు, కానీ కొన్ని దేశాల్లో, ముఖ్యంగా స్కాట్లాండ్ యార్డ్ పోలీస్, ప్రపంచంలో నంబర్ 1 పోలీస్గా గుర్తింపబడినటువంటి స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ యొక్క ఆఫీసర్లకు ఒక అలవాటు ఉంటుంది. వారికి ఇవ్వబడినటువంటి రివాల్వర్ ఎప్పుడు కూడా వారి నడుముకే ఉంటుంది. వారు వర్దీ ఇప్పేసినా కూడా రివాల్వర్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. వారు క్యాజువల్గా వారి ఫ్యామిలీతో టైం గడుపుతున్నప్పుడు రివాల్వర్ ఇక్కడే ఉంటుంది. వారు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, వారు డ్యూటీలో లేనప్పుడు రివాల్వర్ ఇక్కడే ఉంటుంది. దాన్ని వారు తీయరు. ఎందుకంటే వారి దృష్టిలో దే ఆర్ నెవర్ ఆఫ్ డ్యూటీ. వారు ఎన్నడూ కూడా ఆఫ్ డ్యూటీలో లేరు. రిటైర్ అయితే తప్ప వారు దాన్ని తీయరు. క్రైస్తవులు కూడా ఎప్పుడు ఆఫ్ డ్యూటీలో లేనటువంటి
పోరాటము చేయాల్సినటువంటి వారిగా ఉన్నారు. అండ్ ప్రార్థన ఒక వెపన్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. సో దాన్ని మనం నిరంతరము చేసేటువంటి వారముగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకు నిత్యము ప్రార్థన చేయాలి? అదొక ఆత్మీయ అవసరత గనుక. ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలి? దాని ద్వారానే మనం దేవుడి శక్తిని పొందుతాం గనుక. ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలి? దాని ద్వారా దేవుడితో అన్యోన్యమైన సహవాసం చేస్తాం. ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలి? అది మనము దేవుడి చిత్తాన్ని గ్రహించి దాన్ని చేసేందుకు మనల్ని బలపరుస్తుంది. ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలి? ఆయనను సంతోషపెట్టి ఆయనకు ప్రీతికరమైనటువంటి పనులు చేసే వారముగా అది మనల్ని సిద్ధపరుస్తుంది. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు తర్వాత మేధావయ్యాడు. తల్లి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, మమ్మ, వితౌట్ ప్రేయింగ్ వీ కెనాట్ బి గుడ్ అన్నాడు. అమ్మ, ప్రార్థించకుండా మనము మంచివారముగా అవ్వలేం అన్నాడు. అప్పుడు అమ్మ అడిగింది, నీకెట్లా తెలుసు అంటే, బికాజ్ ఐ హ్యావ్ ట్రైడ్ అన్నాడు. నేను ప్రయత్నించాను, ప్రార్థన చేయకుండా మంచిగా ఉండడానికి ప్రయత్నించాను, ఉండలేకపోయాను. సో మీరు ఎవ్వరు కూడా ప్రార్థించకుండా మంచిగా ఉండలేం. మన అనుదిన ప్రార్థనను మనం చేయకుండా ఆదివారం వచ్చేసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తానంటే అది అయ్యే పని కాదు. నీ మైండ్ అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వదు. అనుదినం నువ్వు ప్రార్థన చేయకుండా నేను బైబిల్ని ధ్యానం చేస్తాను, బైబిల్ స్టడీకి వెళ్ళొస్తాను, పెద్ద లాభం నీకు ఉండదు. అనుదినం నువ్వు ప్రార్థన చేయకుండా నీ ఎవరికైనా సాక్ష్యం చెప్పినా కూడా దాని ఫలం పెద్దగా ఉండదు. ఎందుకంటే ప్రార్థనలో మనకు జయం వస్తుంది, దాని తర్వాత మనం ఫలాన్ని పొందుకుంటున్నాం. ఇక్కడ ఇది సరిగ్గా లేకపోతే ఇక్కడ మనకు రిజల్ట్ అనేది సరిగ్గా ఉండదు, ఈల్డ్ అనేది సరిగ్గా ఉండదు. అందుకనే మనము నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయడం ద్వారా ఎలాంటి శోధనైనా మనము అధిగమించగలము. ప్రార్థన చేసే వారికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అందుకనే వారు ఏది చూడాలో, ఏది వినాలో, ఏది చదవాలో, ఏది పలకాలో, ఏది ఆలోచించాలో, దేంట్లో కాలు పెట్టాలో, ఎక్కడికి దూరంగా ఉండాలో అన్నింటినీ వారు చాలా నిర్దిష్టంగా చేసుకోగలుగుతారు. వారిని ఎవరైనా శోధించినా, ప్రెషరైజ్ చేసినా కూడా వారు పడిపోరు. అంటే దేవుడి గురించి వారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిన్న అవకాశం దొరికితే చాలు, అంటుంటారు కదా తెలుగులో, సందు దొరికితే చాలు దూరిపోతాడని. కానీ చాలా మంది ఈ రోజున మన ముందు మనకు దేవుడికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నా కూడా మనం నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకంటే యు ఆర్ నాట్ హాట్, యువర్ సోల్, యువర్ స్పిరిట్ ఈస్ నాట్ బర్నింగ్ విత్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంటతో మండట్లేదు కనుక అది పెద్దగా నీకు ఏమీ మరి అనిపించట్లేదు. నిత్యము ప్రార్థన చేసేటువంటి వారు దేవుడి దగ్గర జవాబులు పొందుకుంటారు. నిత్యము ప్రార్థన చేసేటువంటి వారు వారి దినచర్యలో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ప్రతి ఒక్కరూ ఆఫీస్కు పోకముందు ఈరోజు ఆఫీస్లో నేను చేసే పనికి కావలసిన జ్ఞానము, సామర్థ్యము నాకు ఇవ్వు దేవా అని ఎంతమంది అడుగుతున్నారు? మీరు అనుకుంటారు ఆఫీసే కదా, ఎవ్రీడే నేను చేసే పనే కదా, మేరా బాయా హాత్ కా ఖేల్. అవునా? మీకు తెలుసా, మన ఆఫీస్లో ప్రొడక్టివ్గా ఉండాలంటే దేవుడి ఫేవర్ మనకు కావాలి. బైబిల్ చదవండి, యోసేపు చేసేటువంటి పనులన్నీ కూడా దేవుడు దీవించాడు కనుక అవి ఆ యొక్క పొతీఫరు దృష్టిలో గొప్పగా అనిపించాయి. సో దేవుడు నీ చేతి పనిని దీవించాలంటే నువ్వు రోజు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రసంగం చేసేటప్పుడు కూడా నా వెనకాల అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ నేను ప్రార్థన చేస్తుంటాను, ఇది వినేవారికి ఎఫెక్ట్ అవ్వాలి అని. సో ప్రార్థన లేకుండా మనము ఏమీ సాధించలేం. ప్రార్థనే మనల్ని ప్రభువులాగా మారుస్తుంది. ప్రార్థన మనకు శ్రేష్టమైనటువంటి ఈవులను తెచ్చిపెడుతుంది, ఇతరులకు కూడా ఆ రకంగా దీవెనను తీసుకుని వచ్చి పెడుతుంది. థామస్ వాట్సన్ అనేటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, ఇది మనకు చెంపపేటు లాంటిది. మనము కృపా సింహాసనము దగ్గరికి వెళ్ళడానికి వెనుకంజ వేస్తామంట, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కల్వరి సిలువకు మనకన్నా వేగంగా వెళ్ళిపోయాడంట. సిలువకు ఆయన తొందరగా వెళ్ళిపోయాడు. మనం సహాయం పొందడానికి కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి మన అడుగులు భారంగా పడతాయి. అది సిగ్గుచేటు కాకపోతే ఏంటో చెప్పండి. మన కొరకు చనిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు, ఆయన కొరకు జీవించడానికి, ఆయన సహాయం పొందడానికి మనకు పట్టట్లేదు, మనకు నిర్లక్ష్యం అంటే మరి దేవుడు కూడా సహాయం చేయలేడు. 2వ వచనాన్ని చూస్తే ఒక ఉపమానాన్ని చెప్పాడు, పారబుల్ని చెప్పాడు. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. నాకు దేవుడి వాక్యం ఎందుకు ఇష్టం అంటే దాంట్లో డిస్క్రిప్షన్ నాకు చాలా ఇష్టం. యేసు లేకపోతే అపోస్తలు దేవుడు పలికించినటువంటి ప్రతి మాటను ఎలా డిస్క్రైబ్ చేస్తారో అది చదవడం నాకు ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు కవిత్వం రాయడం ఇష్టం. అండ్ నేను నవలు రాసేవాడిని, కాకపోతే అవి ప్రింట్ అవ్వలేదు, ఆ పాటికి రక్షింపబడ్డాను.
అనుకునేవాడిని. ఎండమూరి వీరేందర్ లాగా నేను కూడా నవళ్ళు రాయాలి, లేకపోతే జావేద్ అఖ్తర్ లాగా బాలీవుడ్ సినిమాలకు పాటలు రాయాలని. సో నాకు సాహిత్యం అన్నా చదవడం అన్నా అది నాకు అన్నిటికన్నా ఇష్టం. తిండి కన్నా ఇది ఇష్టం, నాకు పుస్తకాలు ఇష్టం. అండ్ అదే ఇప్పుడు దేవుడి సేవలో నాకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ న్యాయాధిపతి గురించి ఏమని చెప్తున్నాడు? అతడి యొక్క గుణ లక్షణాన్ని బయట పెట్టినప్పుడు, ఒక పట్టణంలో ఒక జడ్జి గారు ఉండేవారు, ఒక న్యాయాధిపతి. అండ్ ఆ న్యాయాధిపతి అటు దేవుడికి భయపడేవాడు కాదు, ఇటు మనుషులను లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నాకు ఇక్కడ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. చాలా ఉన్నతమైనటువంటి ఒక గొప్ప అధికారంతో కూడిన బలమైనటువంటి స్థానంలో ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తికి సరైనటువంటి వ్యక్తిత్వము లేదు. ఇతడు అధికారానికి గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు. ఇతడి కింద ఉన్నటువంటి వారికి ఎవరికైతే న్యాయం చేయాలో వారిని లెక్క చేసేటువంటి వాడు కాదు. అలాంటి మనుషులు ఇలాంటి ప్రామినెంట్ పొజిషన్స్ లో ఉండుట డేంజరస్. మీకు తెలుసా లేదా? మనం రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు సరైన వ్యక్తులను అక్కడ ఎందుకు పెట్టమంటామో తెలుసా? ఎందుకంటే వారు సరైన వారు కాకపోతే అధికార దుర్వినియోగాన్ని చేస్తారు. అది సమాజానికి చెడు లేకపోతే కీడును చేస్తుంది. ఇతడు అలాంటి వాడనమాట. అండ్ ఇలాంటి ఆడ్ జడ్జిని మరి యేసుక్రీస్తు ప్రభు మనకు చూపిస్తున్నాడు. మామూలుగా ఇశ్రాయేలు దేశంలో దేవుడు న్యాయాధిపతులను నియమించినప్పుడు వారు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉండేవారు. దేవుడి పక్షాన ప్రజల యొక్క వ్యాజ్యములను వారు పరిశీలన చేసి సరైనటువంటి రీతిలో వారికి న్యాయం ఇచ్చేవారు, పక్షపాతం చూపించేవారు కారు. ఒక మాట మనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19th చాప్టర్ 6-7 వచనాలు. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. ఇది యెహోషాపాతు న్యాయాధిపతులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ అన్నమాట. యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, అంటే మన దేవుడి యందు దుష్టత్వము లేదు, అన్యాయము లేదు. ఆయన మరి ఏ రకమైనటువంటి ద్రోహాన్ని చేయువాడు కాడు. కనుక ఆయన ప్రతినిధులుగా మీరున్నారంటే మీరు కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొని వాడు కాడు. మీకు తెలుసో లేదో, జడ్జిలు కూడా బాగా లంచం తీసుకుంటారు. ఇప్పుడు మన దేశంలో లంచము తీసుకున్నటువంటి వ్యవస్థ ఏది లేదు. 30 ఏళ్ల క్రితము ఆర్మీ ఒక్కటి క్లీన్ ఇన్స్టిట్యూషన్ అనేవారు, ఎందుకంటే ఆర్మీలో లంచాలు తీసుకోరని. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఆర్మీలోనే తింటున్నారు. సో దేవుడి వాక్యంలో న్యాయాధిపతులు ఎలా ఉండాలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఈ మనిషి గురించి యేసుప్రభు ఏం చెప్పాడు? వీడు దేవుడికి భయపడువాడు కాడు. సో దేవుడి యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఇతడు న్యాయాన్ని చేసేటువంటి వాడు కాదు. ఇక పేదలకు, సామాన్యులకు, అనామకులకు అసలే న్యాయం చేసేటువంటి వాడు కాదు. అలాంటి వ్యక్తిని ఎందుకు చూపిస్తున్నాడో మనకు తర్వాత వచనాల్లో అర్థమవుతుంది. ఎందుకు ఇలాంటి కాంట్రాస్ట్ ఫిగర్ ని యేసుప్రభు చూపిస్తున్నాడో మనం తెలుసుకుంటాం. 3వ వచనాన్ని చూడండి. ఆ పట్టణంలో, అదే సిటీలో, సేమ్ సిటీలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. సో ఈ జడ్జి గారు ఉన్నటువంటి ఊర్లోనే ఒక విధవరాలు ఉండేది. ఆమె మరొక రియల్ ప్రాబ్లంతో ఉండింది, జెన్యూన్ ప్రాబ్లంతో ఉండింది. ఆమెకు ఒక అడ్వర్సరీ ఉండేవాడు, ప్రతివాది ఉండేవాడు. అండ్ ఈ ప్రతివాది ద్వారా ఆమెకు చాలా కష్టాన్ని మరి అన్యాయాన్ని ఆమె అనుభవించాల్సి వచ్చింది. సో న్యాయం చేయమని వచ్చేది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆమె ఒక విధవరాలు, అనామకురాలు, అభాగ్యురాలు. ఆమెకు రెప్యుటేషన్ లేదు. సామాన్యమైనటువంటి స్త్రీ, పేరు ప్రతిష్టలు లేనటువంటి స్త్రీ, గుర్తింపు లేనటువంటి స్త్రీ. అలాంటి స్త్రీలను ఇంత పెద్ద న్యాయాధిపతి, దేవుడికి మనిషికి అసలు తన ముందు స్థానం ఇవ్వనటువంటి వాడు పట్టించుకుంటాడా అంటే పట్టించుకోడు అనేటువంటి ఆన్సర్ ఎవరైనా ఇచ్చేస్తారు. రెండవది, ఆమెకు రికమెండేషన్ లేదు. ఆమె తరపున నిలబడినటువంటి నాదుడు లేడు. ఆమె తరపున మరి సిఫార్సు చేసేటువంటి వాళ్ళు లేడు. ఆమె కొరకు సహాయం చేయడానికి జడ్జి దగ్గరికి వచ్చేవారు ఎవరు లేరు. So she had no reputation, she had no recommendation, and finally she had no remuneration to pay. ఆమె జడ్జి గారికి ఎక్కువ డబ్బు ఇచ్చి న్యాయం చేసుకుంటాను అనుకోవడానికి ఆమె దగ్గర డబ్బు కూడా లేదు. చాలా పేదరాలు. అండ్ ఇశ్రాయేలు దేశంలో ఆ కాలంలో విధవరాళ్ళు చాలా అభాగ్యమైన, దీనమైనటువంటి, నిస్సహాయమైనటువంటి స్థితిలో వారు ఉండేవారు. అలాంటి విధవరాళ్ళు అంటే దేవుడికి చాలా శ్రద్ధ. ఆయన వారిని ప్రేమించి
వారి యొక్క బాగోగుల గురించి ముందుగానే ఆలోచించి కొన్ని నియమాలను తన ప్రజలకు చెప్పాడు. ఒక్కటి నేను చదువుతాను, మీరు ఆశ్చర్యపోతారు. బైబిల్ గ్రంథంలో విధవరాండ్ర గురించి దేవుడు ఇన్ని మాటలు రాయించాడు అన్నది మీరు చదివి తెలుసుకుంటే, నిర్గమకాండంలో 22వ అధ్యాయము 22 నుండి 24 వరకు నేను చదువుతాను. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా విధవరాళ్లతో వ్యవహరించాల్సి వస్తే ఇవి మర్చిపోకండి. నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుండి, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు అంటున్నాడు దేవుడు. స్ట్రాంగ్ లాంగ్వేజ్ కదా ఇది. ఏదో అంటారు నషాలో నెత్తికెక్కిందంటారా, అనగానే ఇక్కడ కొట్టింది. అంత స్ట్రాంగ్ లాంగ్వేజ్. దేవుడు అంట మన మొర్ర కన్నా వారి మొర్ర వింటాడు. ఎందుకంటే వారు దిక్కులేని వారు, వారి నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. ఒక విధవరాలు గురించి ఒక మాట నేను చదువుతాను. ఈమెకు కూడా అలాంటి పరిస్థితి బహుశా వచ్చి ఉండొచ్చు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక విధవరాలు తన యొక్క పరిస్థితిని చెప్పుకోవడానికి ఒక ప్రవక్త దగ్గరికి వస్తుంది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, సో ఆమె తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఆ రోజుల్లో ఒక కష్టం ఉండేది. ఆ కష్టం ఏంటంటే, నువ్వు కట్టలేకపోతే నీ కొడుకులిద్దరిని నేను తీసుకెళ్ళి నా దగ్గర పనికి పెట్టుకుంటాను, నాకున్న అప్పు తీరేంత వరకు వారు నా దగ్గర ఉచితంగా పనిచేస్తారు, అప్పు తీరుస్తారు. సో అలాంటి పరిస్థితి విధవరాలకు వచ్చినప్పుడు ఆమె ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ అలాంటి పరిస్థితే బహుశా ఈమెకు కూడా వచ్చి ఉండొచ్చు. అందుకనే ప్రతివాదికి తనకు న్యాయము చేయమని మన ప్రభు చెప్పినట్లు ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆమె రావడం జరిగింది. కాకపోతే ఒక మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వినియోగించారు, అతని యొద్దకు తరచుగా వచ్చి అని. ఫ్రీక్వెంట్లీ షీ యూస్ టు కమ్, తరచుగా రావడం అన్నమాట. నా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు హైదరాబాద్లో ఒక కోర్టు కేసు పడింది, మీరు ఆ కోర్టు కేసు తీర్చుకోవడానికి కోర్టుకు వెళ్ళాలి. మీకు తెలుసు అక్కడున్న ఆ కేసు తీర్చాల్సిన జడ్జికి దేవుడు అంటే భయం లేదు, ఏ మనిషి అంటే లెక్కలేదు. ఎన్నిసార్లు వెళ్తారు ఆయన దగ్గరికి? ఒకసారి పోతారు, చూస్తాడు ఇట్లా, ఏయ్ గెట్ లాస్ట్ అంటాడు. రెండోసారి పోతారు, గెట్ లాస్ట్ అంటాడు. మూడోసారి పోతే చెప్రాసిని పంపిస్తాడు. ఇంకోసారి వచ్చారా, కోర్టు కాంపౌండ్లో కాలు పెట్టారా, కాలు తీస్తానంటాడు. ఎన్నిసార్లు పోతారు మీరు? చాలామంది వదిలేస్తారు కదా, ఈయన తీయడు, ఈయన మనకి న్యాయం చేయడలే, ఇంక అయిపోయింది అనేసి అక్కడే గివప్ చేసేస్తారు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఈమె గివప్ చేయలేదు, ఆమె యొక్క పట్టును విడవలేదు, ఆమె నిరాశ చెందలేదు. ఆమె ఏం చేసింది? తరచుగా వచ్చేది, న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చేది. సో విశ్వాసంతో అతడి ద్వారా తనకు న్యాయం కలుగుతుందనేటువంటి విషయాన్ని ఆమె గట్టిగా నమ్మిందేమో, అందుకనే వచ్చేది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మనకు విశ్వాసములో పట్టుదల అవసరము, పట్టుదల అవసరం. చాలాసార్లు మనం విశ్వాసంలో పట్టుదల లేకుండా బతుకుతాం. అందుకనే మనము ఇక్కడ నుండి ఇక్కడికి రాకుండా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. మీకు విశ్వాసంలో పట్టుదల ఉంటేనే దేవుడి యొక్క విషయాల్లో మీరు కాలు పెడతారు. అండ్ దేవుడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? దీర్ఘశాంతం గలవాడు. దేవుడు మనకున్నటువంటి పొటెన్షియల్ అంతటిని బయటికి తీసుకొని రావాలంటే మనం ఎంతవరకు సాగుతామో అంతవరకు సాగనిస్తాడు, అంతవరకు సాగదీస్తాడు. మనము ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చేసి చాలే అంటే ఆయన ఊరుకోడు. నీ పొటెన్షియల్ ఇక్కడ దాకా ఉంటే నిన్ను ఇక్కడ దాకా సాగదీస్తాడు. సో ఎక్కువ మంది ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతుంటారు. అందుకనే వారు దేవుడి విషయాల్లో ఏ రకమైనటువంటి మేలును కూడా పొందరు. సో దేవుడికి ప్రియులుగా ఉండేటువంటి వారందరి జీవితాల్లో 2 లక్షణాలు కనబడతాయి. ఒకటి విశ్వాసము, రెండవది ఓర్పు, ఫెయిత్ అండ్ పేషెన్స్. హెబ్రీ 6లో రాయబడింది, దేవుని వాగ్దానములన్నీ చాలా గుడ్డిగా, వాళ్ళని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ప్రామిస్ కార్డులు పెట్టుకొని అబ్బో దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, చేస్తాడు. దట్ ఈస్ అట్టర్ ఫూలిష్నెస్.
హెబ్రీ 6వ అధ్యాయం చదవండి. విశ్వాసము కలిగినటువంటి వారు, ఓర్పు కలిగినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. అంటే రక్షణ లేనటువంటి విశ్వాసహీనులు అండ్ ఓర్పు లేకుండా దేవుడి టైం కొరకు కనిపెట్టినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకోరు. మీరు ప్రపంచమంతా తిరిగి డిసెంబర్ 31, జనవరి 1 ఎన్ని ప్రామిస్ కార్డులు మీ పెట్లో నింపుకోండి, కానీ దేవుడు వాటి వంక ఒక్కసారి కూడా చూడ్డు. ఎవరి వంక చూస్తాడు? పీపుల్ హూ హ్యావ్ ఫెయిత్ అండ్ పీపుల్ హూ హ్యావ్ పేషెన్స్. ఓన్లీ దోస్ పీపుల్ క్యాన్ ఇన్హెరిట్ ద ప్రామిస్. సో ఫెయిత్ అండ్ పేషెన్స్ దేవుడి వాగ్దానాలన్నీ మనం అనుభవించడానికి మనకు సహకరిస్తాయి. అవి లేకపోతే ఏమి చేయలేవు. సో యేసుప్రభు చెప్తున్నాడు, చివరి దినాల్లో బతికేటువంటి వారికి ఈ రెండూ అవసరం. ఫెయిత్ అవసరం అండ్ రెండవది పేషెన్స్ అవసరం. అండ్ చివరి దినాల జనరేషన్ గురించి ఎప్పుడు నేను చెప్తుంటాను, దీన్ని ఏమంటారు? ఇన్స్టెంట్ జనరేషన్. ఇది కాన్స్టెంట్ జనరేషన్ కాదు, ఇన్స్టెంట్ ఎప్పుడు వెంటనే అయిపోతుంటుంది. కాన్స్టెంట్గా ఉండేది ఎప్పుడు నిలదొక్కుని అలాగే ఉంటుంది. సో మనము ఇన్స్టెంట్ జనరేషన్కి లోబడే వారంగా ఉంటే మనకు ఫెయిత్ ఉండదు అండ్ మనకు పేషెన్స్ ఉండదు. ఇంగ్లాండ్ దేశంలో ఒక చోట ఒక చక్కని చిన్న చేపలు ఒకటి కట్టించారు. వింతేంటంటే కట్టించినోడు అవిశ్వాసి. ఎందుకు కట్టించాడంటే భార్యకు దేవుడి మీద విశ్వాసం, భక్తి ఎక్కువ. సో ఆమె యొక్క కోరిక మేరకు ఆ ప్రాంతంలో అసలు ఎక్కడ సంఘం అనేది లేదు గనుక ఒక చిన్న చేపలు కట్టించాడు. కాకపోతే తన విషయానికి వస్తే మాత్రం చాలా కట్టుదిట్టంగా ఉండేవాడు. ఎన్నడూ భార్యను తనకు యేసును గురించి చెప్పనిచ్చేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘ కాపరి తన ఇంటికి రాకూడదని షరతు పెట్టాడు. బైబిల్ తన కంట దృష్టిలో ఎప్పుడూ పడకుండా జాగ్రత్త పడతాడు. అండ్ ఎవ్వరు భక్తి విషయాలు ఆయన యొక్క కాంపౌండ్లో మాట్లాడడానికి వీలు లేదు. సో భార్య అనుకుంది, ఇక ఈయనతో నేను నోటి ద్వారా ఏమి చేయలేను, నా చేష్టల్లో ఈయన్ని మార్చలేను, ఇక నేను చేయగలిగింది ఒక్కటే ఏంటంటే ఈయన కోసం రోజు ప్రార్థన చేయాలి, ఈయన రక్షణ పైనుండి వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రక్షణ ఇటు నుండి అటు నుండి ముందు నుండి వెనక నుండి రాదు, పైనుండే వస్తుంది. అండ్ పైన ఆయనకే మనం అర్జీ పెట్టాలి. సో ప్రతిరోజు 12 గంటలకు ఆమె పోయేసి ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక చోట మోకరిల్లి ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేసింది. ఒక 12 నెలలు ప్రార్థన చేసింది, ఏమీ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకొక 6 నెలలు ప్రార్థన చేసింది, ఏమీ అవ్వలేదు. 18 months అయిపోయిన తర్వాత ఇక ఆమెకు మీదే విశ్వాసం పోవడం మొదలుపెట్టింది. అండ్ ఆమె ప్రార్థనలో సన్నగిల్లిపోవడం మొదలుపెట్టింది. అంటే ఆమెకు ప్రార్థనలో విసుగు వచ్చేసింది, లేకపోతే అలసిపోవడం మొదలుపెట్టింది. ఒక రోజున ఇక ప్రభు సన్నిధికి వెళ్ళి బోర్ని ఏడుస్తూ అందంట, ప్రభువా మరి నేను బతుకున్నప్పుడు ఈయన రక్షణ పొందేటట్టు లేడు, మరి నేను చచ్చిన తర్వాత ఈయన రక్షణ పొందుతాడేమో అని అనిపిస్తోంది, నాకైతే మరి అలా బలహీనత వచ్చేసింది అని అన్నప్పుడు అప్పుడు ప్రభువు ఆమె పక్షాన పనిచేయడం మొదలుపెట్టాడు. దేవుడికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనము ఏదో సాధిద్దాము అని ప్రయత్నం చేసేంత వరకు ఆయన ఏం చేయడు. నేను ఇదేదో చేస్తా, నేను అదేదో చేస్తా, నా భక్తితో చేస్తా, నా ప్రార్థనతో చేస్తా, నా బైబిల్ జ్ఞానంతో చేస్తా అంటే ఓకే, నువ్వు చేస్తావు కదా, నన్ను చేయనీయట్లేదు కదా, నువ్వే చేసుకో అంటాడు. కానీ ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తామో ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ యూస్లెస్ అంటామో హియర్ ఐ యామ్ అంటాడు. దట్స్ వై ఐ యామ్ దేర్, ఐ యామ్ దట్ ఐ యామ్ అంటాడు. సో ఎప్పుడైతే ఈమె అట్లా వదిలేసిందో ఇక ఆ రోజు నుండి దేవుడు ఆ వ్యక్తి మీద పనిచేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఒక రోజు రాత్రిపూట ఆయన ఇంటికి వచ్చాడు, మామూలుగా భోజనానికి వచ్చేవాడు, కానీ ఆయన బాత్రూమ్ నుండి బయటకు వచ్చినా కూడా భోజనానికి రావట్లేదు. చాలా టైం అయిపోయినప్పుడు ఈమెకు ఎక్కడున్నాడో తెలియక ఇల్లంతా వెతికింది. చివరికి ఇక ఆమె ప్రార్థించేటువంటి గది ఒక్కటే మిగిలింది. ఆ తలుపు తీసి చూస్తే ఆశ్చర్యపోయింది. అక్కడ మోకాళ్ళ మీద పడి బోర్ నేడ్చి నా పాపాలు క్షమించు అని దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ కనపడ్డాడు. ఆమె అనుకుంది, అబ్బా నేను ఎప్పుడైతే ఇక నాకు చేత కాదు అనుకున్నానో అప్పుడు ఆయన చేత చేసి చూపించాడు. సో దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసమును బట్టి, మన యొక్క ఓర్పును బట్టి ఆయన పనిచేస్తాడు. ఈ పాఠాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. 4వ వచనంలో మీరు చూస్తే అతడు కొంతకాలము ఒప్పుకపోయాను అంటే ఆమె అట్లా వస్తూ పోతుంది కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. తర్వాత అతడు ఆ న్యాయాధిపతి అనుకుంటున్నాడు, నేను దేవుడికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను, అంటే అతడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, నేను ఎవ్వరికి లోబడకుండా, ఎవ్వరి ప్రభావానికి గురి కాకుండా, నా యొక్క ఉద్దేశాన్ని మార్చుకోకుండా ఉన్నా కూడా ఈ మనిషి మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తోంది అనుకున్నాడు. 5వ వచనాన్ని చూస్తే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండాట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోనేను. మాటి మాటికి వచ్చేది, రెగ్యులర్గా వచ్చేది అండ్ ఫ్రీక్వెంట్గా వచ్చేది. అలా వచ్చి
ఆయన విసిగిపోయేటట్టు చేసింది. కానీ మొదటి నుండి చివరి వరకు చూస్తే ఒక ఉద్దేశం కనపడుతుంది. ఎప్పుడు కూడా ఆ విధవరాలంటే ఈయనకు మరి ఒక గౌరవం కానీ, ప్రీతి కానీ, లేకపోతే లక్ష్యం ఉంచడం కానీ చేయలేదు. ఆమె బాధ నేను ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆమెకు నిజంగా న్యాయం చేయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు, ఇదో పెద్ద పీడ, వదిలించుకోవాలి. ఈ పీడని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మీ ఇంటికి ఎప్పుడైనా బిచ్చగాడు వచ్చి, ముసలి బిచ్చగాడు ముఖ్యంగా వచ్చి అమ్మా 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 అని రాగాలు తీస్తున్నప్పుడు మీరేం చేస్తారు? పోరా నాన్న అంటే వాడు పోడు. రాగాలు తీస్తుంటే మీరేం చేస్తారు? ఏదో సర్ది తీసుకుని వచ్చి దాంట్లో వేసేసి వాడి పీడ వదిలించుకుంటారు. సో కొంతమంది అట్లా, ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో ఈ జిడాలను వదిలించుకోవాలంటే చాలా మంది ఇదే చేస్తారు. ఏం చేస్తారు? కొజ్జాలను వదిలించుకోవాలంటే అని ఇచ్చేసిపోతారు. సో ఇతడు కూడా ఆమె మీద జాలిపడి ఆమెకు సహాయం చేయడానికి న్యాయం చేయట్లేదు, ఆమెను తన దగ్గర నుండి వదిలించుకోవడానికి. ఎందుకంటే ఆమె అతని దగ్గరికి మాటి మాటికి వచ్చి ఒకటే అడుగుతోంది, నాకు నా ప్రతివాదికి మధ్యలో న్యాయము చెయ్యి, నాకు న్యాయము చెయ్యి అని ఆమె అడుగుతున్నప్పుడు దాన్ని తట్టుకోలేకపోయాడు. యాక్చువల్గా గ్రీక్లో ఆ యొక్క గోజాడకుండునట్లు అనే పదానికి అర్థం ఏంటంటే అది బాక్సింగ్ టర్మినాలజీ అనమాట. బాక్సర్లు గుద్దినప్పుడు ముఖ్యంగా కంటి కింద గుద్దుతారు, ఒకటి కంటి కింద లొట్టబోయింది అంటారు చూడండి. సో హిట్టింగ్ అండర్ ది ఐ. సో అట్లా ఆమె ఇతడికి మాటి మాటికి రావడం ద్వారా అతని కంటి కింద గుద్దినంత పని అయిందనమాట. అంతగా ఆయన ఆయాసపడిపోయాడు. కనుక నన్ను ఈమె అలసిపోయేటట్టు చేస్తోంది, నన్ను పడగొట్టేస్తోంది, కనుక నేను ఇక ఇది భరించలేను అని చెప్పేసి ఆమెకు న్యాయం చేద్దామని తనలో తాను అనుకున్నాడు. అలా అనుకుని ఆమెకు న్యాయం చేశాడు. ఇక్కడ రెండవసారి ప్రభు మనకు నేర్పించే విషయం ఏంటంటే, మనము ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 7 సార్లు అని పెట్టుకొని ఇంతే నా లిమిట్ అని అనుకోవడానికి వీలు లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, క్రిస్టియన్ చేయాల్సింది ఒక్కటే. ఏంటది? మాటి మాటికి అది అయ్యేంత వరకు మనం దేవుడి సన్నిధిలో, దేవుడు ఎస్ఓ నో చెప్పేంత వరకు దేవుడి సన్నిధిలో మనం పట్టు విడవకుండా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిని మనం దర్శించే వారంగా ఉండాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ఆండ్రూ జాక్సన్ సామాన్యమైనటువంటి వ్యక్తి. అతని స్నేహితులు అతడు ఒక జనరల్గా మారడము, తర్వాత దేశానికి ప్రెసిడెంట్గా మారడం చూసి జీర్ణించుకోలేకపోయారు. ఆశ్చర్యం అనిపించింది. ఒకడు అడిగాడంట, ఇతడు ఆండ్రూ లేకపోతే యాండీ అని పిలిచేవాళ్ళు ముద్దు పేరుతో, యాండీ మనందరిలోకెల్లా చాలా సామాన్యమైనటువంటి వాడు, బుద్ధి లేదు, బలము లేదు, పెద్ద తలాంతు లేదు, అలాంటోడు జనరల్ ఎట్లయ్యాడు, అలాంటోడు అమెరికన్ ప్రెసిడెంట్ ఎట్లయ్యాడు? నిజానికి మన గ్రూప్లో ఉన్నటువంటి జిమ్ బ్రౌన్ యాండీ కన్నా చాలా స్మార్ట్ బాయ్గా ఉండేవాడు అండ్ చాలా స్ట్రాంగ్ బాయ్గా ఉండేవాడు. అండ్ వాళ్ళిద్దరు కుస్తీ పోటీ చేసినప్పుడు ప్రతి 4 సార్లలో 3 సార్లు జిమ్ యాండీని పడగొట్టేసేవాడు, ఓడించేసేవాడు. అయితే ఒకడు అడిగాడు, ప్రతి 4 సార్లు అంటారు, మన కుస్తీ పోటీల్లో మామూలుగా 3 సార్లు ఎవరైనా నెగ్గితే ఇక వాడే జయించినట్టు కదా అంటే, అప్పుడు రెండో స్నేహితుడు చెప్పాడు, యాండీ తొందరగా ఓటమిని ఒప్పుకునేవాడు కాదు. 3 సార్లు అతని చేత పడగొట్టబడినా కూడా పట్టు విడవకుండా 4వ సార్లు పోటీకి నిలబడేవాడు. అండ్ విచిత్రం ఏంటంటే, జిమ్ 3 సార్లు యాండీని పడగొట్టి అలసిపోయేవాడు. యాండీ 4వసారి నిలబడి జిమ్ను ఒకే ఒక దెబ్బకి కిందకి నేలమట్టం చేసేసేవాడు, అతడు లేచేవాడు కాదు. సో యాండీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి? బుద్ధి పెద్దగా లేదు, జ్ఞానం పెద్దగా లేదు, అండ్ తలాంతు పెద్దగా లేదు, అండ్ పలుకుబడి పెద్దగా లేదు, ఏమీ లేదు. కానీ యాండీలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, నెవర్ 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 గివ్ అప్. Always you will stand, always you will win, never give up. There is no victory that cannot be won. ఏ జయాన్ని కూడా మనం జయించలేకుండా ఉండలేం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజుల్లో ఒక సామెత పుట్టింది ఆ దేశంలో, 3 సార్లు పడవేయబడ్డవాడు నేలన పడి ఉండుట అన్నది ముఖ్యం కాదు, నేల మీద పడవేయబడినటువంటి వాడు నేల మీదే పడుంటాడా, పైకి లేస్తాడా అన్నది క్వశ్చన్. మన లైఫ్లో కూడా మనం అనేక విషయాల్లో పడగొట్టబడతాం. అది వ్యక్తులు కావచ్చు, విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవి మనల్ని పడేస్తూ ఉంటాయి. పడేసినప్పుడు మనం పడి అక్కడే ఉంటామా, లేకపోతే మనం తిరిగి ప్రభునందున్న విశ్వాసంతో పట్టు విడవకుండా లేచి నిలబడతామా? బైబిల్లో ఒక మాట ఊరికే రాయబడలేదు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఎందుకంటే
హీ వోంట్ గివ్ అప్. పట్టు విడవడు గనక. సో విశ్వాస జీవితంలో మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే మనకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటో తెలుసా? పట్టుదల. అది లేకపోతే మనము ఎక్కువ టైం ఉండేటువంటి వారంగా ఉండం. 6వ వచనాన్ని చూస్తే, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇక్కడ యేసుక్రీస్తు ఆ న్యాయాధిపతి గురించి ఇంకొక లక్షణాన్ని బయటపెట్టాడు. అతడు అన్యాయస్తుడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక అన్యాయస్తుడితో న్యాయవంతుడైనటువంటి దేవుణ్ణి పోలుస్తున్నాడు. ఒక మామూలు లోక సంబంధమైనటువంటి మనిషితో ఘనమైనటువంటి దేవుణ్ణి పోలుస్తున్నాడు. రాబాయిలు బోధ చేసినప్పుడు వాళ్ళ యొక్క టీచింగ్ స్టైల్ ఎట్లా ఉండేదంటే, హీబ్రూలో వాళ్ళు ఒక పదాన్ని వినియోగించేవారు. వాళ్ళు ఏమనేవారంటే ఫ్రమ్ ది లోవెస్ట్ టు ది హైయెస్ట్, అంటే అతి చిన్న దాని నుండి అతి పెద్ద దాని దగ్గరికి పోలిక చూపిస్తూ వారు బోధ చేసేవారు. సో యేసు ఏం చేస్తున్నాడు? ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని సర్వోన్నతుడైనటువంటి దేవుడితో, న్యాయవంతుడైనటువంటి దేవుడితో, ప్రేమించేటువంటి దేవుడితో పోలుస్తున్నాడు. అండ్ కొన్ని పోలికలు ఇక్కడ మనం చూస్తే ఆయన చెప్పినటువంటి వర్ణనలో మనకు కనిపిస్తాయి. దేవుడు సర్వాధికారి అయి ఉండి, దేవుడు సమస్త అధికారాన్ని స్థాపించి అధికారానికి ఆయన గౌరవాన్ని ఇస్తాడు. గాడ్ రెస్పెక్ట్స్ అథారిటీ. డూ యు నో దట్? సో మనం ఏం చేయాలి? వి మస్ట్ రెస్పెక్ట్ అథారిటీ. అది మన తల్లిదండ్రులు కావచ్చు, వారితో మనం ఏకీభవించినంత మాత్రాన వారిని చెడాపెడా అనడానికి వీల్లేదు. ఆల్వేస్ డిస్అగ్రీ విత్ రెస్పెక్ట్. తల్లిదండ్రులు కావచ్చు, బాస్ కావచ్చు, ఇంకొక పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరికి రోడ్డు మీద ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, వారితో మీరు ఏకీభవించకపోతే, వారు తప్పు చేస్తున్నారు అని మీరు అనుకుంటే, వారు అన్యాయం చేసి మీ దగ్గర ఏదో లాక్కుంటున్నారు అని అనుకుంటే, డిసగ్రీ, ప్రొటెస్ట్, బట్ విత్ ఆల్వేస్ విత్ రెస్పెక్ట్. ఎందుకంటే అథారిటీ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్, అండ్ అథారిటీ అనేది ఇట్స్ అ రెస్పెక్టబుల్ థింగ్. ఆయన దేవుడు గౌరవిస్తున్నాడు, కానీ ఇతడు తన పైనున్నటువంటి దేవుడి యొక్క అధికారానికి లోబడడు, గౌరవించడు. రెండవది, సర్వోన్నతుడైనటువంటి దేవుడు సామాన్యమైనటువంటి మానవుణ్ణి లక్ష్యం ఉంచుకుంటున్నాడు. వీడేమో ఒక న్యాయాధిపతి, వీడికి ఆ పోస్ట్ ఊస్ట్ అయిపోతే వీడు కూడా వాడిలాగా అయిపోతాడు. అంతేనా కదా? ఎవరైనా సరే పదవి ఉన్నన్ని రోజులే కదా, అందుకనే అంటుంటారు 4 నాళ్ళ ముచ్చట అనేసి. సో ఈ న్యాయాధిపతి మామూలు మనుషులను లక్ష్య పెట్టట్లేదు, కానీ దేవుడు సర్వోన్నతుడై మనుషులను ఎంతగా లక్ష్య పెట్టాడంటే, మీరు నా కను పాపతో సమానం అన్నాడు. దేవుడు న్యాయవంతుడు, ఇతడు అన్యాయస్తుడు అని చెప్పాడు. దేవుడికి కనికరం ఉంది, వీడికి కనికరం లేదు, వీడు కఠినంగా ప్రవర్తించాడు. పేద విధవరాలు, ఒక స్త్రీ, ఒక అన్యాయానికి గురవుతున్నటువంటి వ్యక్తి అని కూడా ఆమె మీద జాలి పడలేదు. దేవుడు ఆమె యొక్క పరిస్థితిని అంతటినీ ఆలోచించాడు. మన విషయాల గురించి దేవుడు ఆలోచిస్తాడు, కానీ ఇతడు ఎవరి గురించి పట్టించుకోలేదు. దేవుడు ఇతరులకు సహాయము చేయడానికి ఎప్పుడూ సంతోషంతో ఆ పని చేస్తాడు, కానీ ఇతడు మాటి మాటికి ఆమె వచ్చి గోజాడినందుకు ఆమెను మరి విడిపించుకోవడానికి ఇతడు సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇతడేమో స్వార్థంతో నిండి ఉన్నాడు, దేవుడు మన క్షేమాన్ని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడూ న్యాయం చేస్తాడు, ఇతడు ఎప్పుడూ అన్యాయం చేశాడని యేసుప్రభు చెప్పాడు. సో యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని దేవుడితో పోలుస్తున్నాడంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆల్ దట్ ద జడ్జ్ వాజ్, గాడ్ ఈజ్ నాట్ అని చెప్తున్నాడు. ఆల్ దట్ ద జడ్జ్ వాజ్, గాడ్ ఈజ్ నాట్. ఆ న్యాయాధిపతి ఏమేమై ఉన్నాడో దేవుడు అది కాదు. సో ఇంత దరిద్రమైన, ఇంత ఘోరమైన, ఇంత భ్రష్టు కొట్టినటువంటి న్యాయాధిపతి కూడా ఒక విధవరాలు మాటి మాటికొచ్చి న్యాయం చేయమంటే న్యాయం చేసినప్పుడు మీ గొప్ప దేవుడు మీకు న్యాయం చేయడా? అది పాయింట్. అది మనకి గూబ గుయ్యమనిపించేటట్టు ఉండాలి, అది పాయింట్. కానీ చాలాసార్లు సో మెనీ క్రిస్టియన్స్ అంటే దేవుడి మీదకి లేచి వస్తారు. ఇట్లా ఏం చేసేవాళ్ళు? అవునా కదా? మీ యాటిట్యూడ్లో మీరేమి పిడికిలు బిగించాల్సిన అవసరం లేదు, మీరు పళ్ళు కొరకాల్సిన అవసరం లేదు, కళ్ళు ఎర్ర చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ మైండ్లో మీరు దేవుడి మీద పోరాటానికి దిగుతారు. ఏం చేసావని. అది చాలా తప్పు. యేసు మన దేవుని యొక్క గుణాన్ని మనకు చూపిస్తున్నాడు. మనం డాక్ట్రిన్స్లో కూడా చూసాం, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. సో వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్? గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్. హీఈస్ అ లవింగ్ ఫాదర్. అండ్ ఆయన మన కొరకే ఉన్నాడు అనేది మన ప్రభు మనకు చూపిస్తున్నాడు.
కనుక ఆయన యొక్క గుణాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పట్టు విడవక విసుకక నిత్యము ప్రార్థించేందుకు ప్రోత్సాహాన్ని పొందుకుంటామని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తనతో సంబంధం లేనటువంటి ఒక విధవరాలికి అంత న్యాయం చేసినప్పుడు దేవుడే స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన బిడ్డలు దివారాత్రులు తన గురించి మొరపెడుతున్నప్పుడు న్యాయం తీర్చడం. సో అక్కడ ఇంకొక విషయాన్ని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మీరు ప్రార్థన ఉట్టి పగలు చేస్తే సరిపోదు, రాత్రి కూడా చేయాలి. పగలు రాత్రి. యాక్చువల్గా ఆ యొక్క హీబ్రూ ప్యారలలిజంలో ఒక టీచింగ్ ఏంటంటే పగలు రాత్రి అంటే ఆల్వేస్ అని అర్థం అనమాట, నిత్యము, ఎల్లప్పుడు. ఎందుకంటే టైంని రెండుగా విభజించాం, పగలు రాత్రి. సో పగలు రాత్రి అంటే ఆల్ ద టైమ్ అని అర్థం అనమాట. సో దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే, రాత్రి పగలు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మీ ప్రార్థన విండ. జార్జ్ ముల్లర్ గారు ఒక గొప్ప ప్రార్థనా యోధుడు. ఆయన దగ్గరకు వచ్చి ఒకరు అడిగారంట, సార్ మీరు ఎంత సమయం ప్రార్థనలో గడుపుతారు? నన్ను కూడా చాలా మంది పాస్టర్లు అడుగుతుంటారు, బ్రదర్ మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారండి? జార్జ్ ముల్లర్, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఏం చేస్తాను, అదంతా అనవసరం. కానీ జార్జ్ ముల్లర్ గొప్ప ప్రార్థనా పరుడు, ఆయన ఎంతసేపు ప్రార్థన చేస్తాడో చెప్తాను. నేను ప్రతిరోజు గంటల సేపు ప్రార్థన చేస్తాను. నేను అసలు ప్రార్థన ఆత్మతో ప్రార్థన వాతావరణంలోనే బతుకుతాను. నేను నడిచేటప్పుడు ప్రార్థన చేస్తాను, నేను కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాను, నేను పడక మీద వాలినప్పుడు ప్రార్థన చేస్తాను, నేను లేచినప్పుడు ప్రార్థన చేస్తాను, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. అండ్ దేవుడు ఎప్పుడు జవాబులు పంపుతూనే ఉంటాడు అన్నాడు. సో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎప్పుడు మనకు జవాబులు ఇస్తాడు. నెహెమ్యా రాజుగారి ముందు నిలబడి అతడికి జవాబిచ్చే ముందు ఒక్కసారి తన ప్రార్థనను పరలోకానికి పంపాడు, ప్రార్థన చేశాడు. అయితే రాత్రింపగళ్ళు ఎన్ని రాత్రింపగళ్ళు ప్రార్థన చేయాలి బ్రదర్ అనే ప్రశ్న మీకు రావచ్చు. అది నాకు తెలియదు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు 21 రోజులు అతడికి జవాబు రావడానికి పట్టింది. కానీ దూత వచ్చి ఒక మాట చెప్తాడు, నువ్వు మనస్సును నిలిపి నిన్ను తగ్గించుకొని ప్రార్థించుటకు మొదలు పెట్టిన ఆ మొదటి దినమునే నీ మాటలన్నీ దేవుడికి వినబడ్డాయి. సో వెంటనే ద మోమెంట్ యూ స్టార్ట్ ప్రేయర్ దేవుడికి వినపడుతుంది. కానీ డిలే ఎందుకు అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు వాక్యాన్ని మనం చదువుకుంటే మనకు దేవుడు చూపిస్తాడు. ఒకటి, చాలామంది క్రైస్తవులు పొరపాటుతో చేస్తారు, అది మనం చేయొద్దు. అది చెప్తాను ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నెవర్ ట్రై టు ఇంప్రెస్ గాడ్. కొంతమంది నేను ఫాస్టింగ్తో దేవుడిని ఇంప్రెస్ చేసేస్తాను అనుకుంటారు. లేకపోతే నేను ఇంకొక పని చేసి దేవుడిని ఇంప్రెస్ చేస్తాను, నేను స్పెషల్గా ఏదో ఒకటి చేసి ప్రార్థన చేసి దేవుడిని ఇంప్రెస్ చేస్తాను. అదంతా వద్దు. దేవుడికి ఎప్పుడు కూడా ఈ ఎక్స్ట్రాడినరీ ఇంప్రెషన్స్ వద్దు. దేవుడికి ఎప్పుడు ఆర్డినరీ వేలో ఇంటిగ్రిటీతో మనం ఉంటే చాలు. యథార్థంగా మనం ప్రార్థన చేస్తే చాలు. సామాన్యంగా నువ్వు ప్రార్థన చేస్తే చాలు. హృదయం పెట్టి ప్రార్థన చేస్తే చాలు. అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. చిన్న పిల్లలకు పెరిగిన పిల్లలకు ఒక వ్యత్యాసం ఉంటుంది. ఏంటో మీరు చెప్పగలరా? చిన్న పిల్లలకు పెరిగిన పిల్లలకు ఒక వ్యత్యాసం ఉంటుంది. పెరిగిన పిల్లలు వచ్చి మర్యాద కలిగిన పిల్లలైతే ఒక్కసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు. డాడీ మమ్మీ ఎస్ నో అనగానే సైలెంట్గా మర్యాదతో వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు ఈ ఈ ఈ నువ్వు నేను ఇవ్వ అంటే ఈ, అవునా కాదా? అందుకనే చైల్డిష్నెస్ అంటారు, అందుకనే ఫూలిష్నెస్ అంటారు. సో వాళ్ళకి ఏంటంటే నీ ఉద్దేశంతో పని లేదు, నీ అభిప్రాయంతో పని లేదు. నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా అనవసరం. వాడికి కావాల్సింది వాడు నువ్వు ఇచ్చేంత వరకు వాడు గీ పెడుతూనే ఉంటాడు. అట్లాంటి ప్రార్థనలు వద్దు. గాడ్ ఈజ్ వైజ్ అండ్ హీ వాంట్స్ వైజ్ చిల్డ్రన్, నాట్ ఫూలిష్ చిల్డ్రన్. సో అట్లాంటి ప్రార్థనలు చేయకండి. జస్ట్ మీ మనవులు దేవుడికి తెలియచేయండి, దేవుడు మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎప్పుడు కూడా డిలే అనేది మనల్ని మార్చడానికే ఎక్కువ సార్లు బైబిల్ మనకు నేర్పిస్తుంది. సో డిలే అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు చేంజ్ అస్. అండ్ ఒక వ్యక్తి రాసినట్లు, చాలామంది క్రైస్తవులు దే వాంట్ ఎ చేంజ్ ఇన్ దేర్ సర్కమ్స్టాన్స్, దే డోంట్ వాంట్ ఎ చేంజ్ ఇన్ దేర్ క్యారెక్టర్ అంటాడు ఆయన. అవునా కాదా? నా పరిస్థితిని మార్చు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా, నా పరిస్థితిని మార్చు ప్రభువా అంటున్నాం. కానీ నా ప్రవృత్తిని మార్చు ప్రభువా, నా ప్రవృత్తిని మార్చు ప్రభువా, నా ప్రవృత్తిని మార్చు ప్రభువా అనట్లేదు. మన ప్రవృత్తిని మార్చి మన కనువిప్పు కలిగిస్తే మన పరిస్థితిని మనం ఇంకో రకంగా చూస్తాం. అండ్ దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్తాం.
చాలాసార్లు దేవుడు మనల్ని ఎందుకు అలాంటి పరిస్థితుల్లో పెట్టాడో అప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ ఆ పాటికి మనం చాలా ఆయాసపడిపోతాం. అనవసరంగా మన టైం, మన ఎనర్జీ, మనకున్నదంతా వేస్ట్ చేసేసుకుంటాం. అదే మనం చేయకూడదు. అండ్ యేసుప్రభు మనకు చెప్పేది ఏంటంటే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అది గుర్తుపెట్టుకోండి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఈ త్వరగా, స్పీడీలీ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, అకార్డింగ్ టు గాడ్స్ టైం టేబుల్, అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, హీ విల్ యాక్ట్ స్పీడీలీ. ఆయన సమయాన్ని బట్టి ఆయన త్వరగా మీకు న్యాయం చేస్తాడు. మీకు ఎప్పుడు అది రావాలో అప్పుడు ఆయన తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. నా అది కొంచెం తెలుగులో సరిగ్గా మనకు అర్థాన్ని ఇస్తున్నట్టు కనిపించదు, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో దేవుడు కూడా వేచి ఉండేది మీ క్షేమం కొరకే. దేవుడు కూడా దీర్ఘశాంతము కలిగి ఉండేది మీరు శ్రేష్టమైనది పొందాలని అనేటువంటి అర్థాన్ని ఇస్తోంది. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. ఒక వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, విసుకక పట్టుదలతో ఉండేటువంటి విశ్వాసమును కనుగొనునా. విశ్వాసంలో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఫెయింటింగ్ ఫెయిత్ కాదు, ఫెయింట్ అవ్వని ఫెయిత్ కనుగొంటాడు. ఎవరైతే దేవుడి యొక్క గుణాన్ని గుర్తిస్తారో, ఎవరైతే ఇలా విసుకక నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారో, అలాంటి వారు యేసు రెండవసారి వచ్చినప్పుడు నిజమైనటువంటి విశ్వాసంతో ఆయన ఎదుర్కొంటారు. మిగతా వారు పడిపోతారు. సో ఆ స్థితిలోనికి మనం వెళ్ళొద్దంటే మనం ఏం చేయాలి? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. సో రోజు విసుకక మీరు నిత్యం ప్రార్థన చేయండి. డోంట్ గివ్ అప్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్, డోంట్ బికమ్ వియరీ, డోంట్ బికమ్ వీక్, డోంట్ లూజ్ హార్ట్. Just keep on praying, keep on praying, keep on praying as you keep on breathing, keep on breathing. నేను మీకు చెప్పాలా? keep on breathing, keep on breathing, brother keep on breathing, keep on breathing sister చెప్పాలా? అవసరం లేదు. సో keep on praying. బ్రదర్ నేను ఎంత బ్రీత్ చేస్తున్నాను, నాకు ఆరోగ్యం రావట్లేదు, ఆపేస్తా. ఓకే, చేస్తావా పని? ఎందుకు బ్రదర్ ఈ కష్టం నాకు? మూర్ఖులు చేస్తారు ఆ పని, ఆత్మహత్యలు చేసుకోవడం. కానీ చూడండి, పోయి చూడండి, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా ఇంకా దే ఆర్ బ్రీతింగ్, దే ఆర్ నాట్ స్టాపింగ్. ఎందుకంటే ప్రాణం అంటే ప్రీతి. లేచి నడవడం రాదు, సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా తినలేరు, తిన్నా అరగదు, బుర్రకేమీ ఎక్కదు, చెవుడు, అన్ని ఆయాసం, రాత్రి గంట కన్నా ఎక్కువ నిద్రపోలేరు. అయినా కూడా ఏమని రాగానే, అబ్బాయి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావురా? ఎందుకు? బ్రతుకంటే తీపి. సో కీప్ ఆన్ ప్రేయింగ్. యాజ్ లాంగ్ యాజ్ యూ బ్రీద్ యూ ప్రే. ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి మీరు మాకు మీ వాక్యములో నేర్పినటువంటి సత్యములను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము విసుకక నిత్యము ప్రార్థన చేయాలని, ముఖ్యంగా ఈ చివరి దినాల్లో మేము ఎదుర్కోబోయే పరిస్థితుల్లో విశ్వాసము గలవారముగా మీ చేత వాగ్దానములు పొందుకోవడానికి మేము విసుకక ప్రార్థించే వారముగా ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ పాఠ్యభాగంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తండ్రి. అవి నీ బిడ్డలందరూ వారి యొక్క ధ్యాన సమయంలో చూడ్డానికి వారి కన్నులు తెరవండి. వారికి ఇంకా బోధించండి, బలపరచండి. నమ్మకముగా వారు నీ మీద ఆధారపడి విశ్వాసముతో ప్రార్థిస్తూ నీ ద్వారా గొప్ప మేలు పొందినట్లు దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు విసుకక నిత్యం ప్రార్థించు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.